బాగున్నా బాబుజీ శనార్థులు అమ్మా ఓ అమ్మ శుద్ధం మందిని ఇంటర్వ్యూలు చెయ్యవేమో నీ పాడుగాను ఏం చేస్తావు ఇంట్లో వంటగింట చేస్తావా మీ ఆయనకు ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ మనం షాయిగా పోయాలంటే నువ్వే కాచిపోతావా లేకుంటే వీళ్ళు పనులు తీసుకొచ్చిపోతారా? లేదు నేనే. ఈడ ఆఫీస్లో పోయి పెట్టుకున్నావు మరి నువ్వే పోతా అంటున్నావు నువ్వే పోతా ఇంట్లో ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళకి అంత షాయి పోసాడు అంత నీ పని అనుకుంటున్నా. అదే కదా. లేదు మంచి డే రోజు షాయికి ఏం చేయకు మీ ఆయనకి చెప్పు అందులో స్విగ్గు బొగ్గు ఉంటుంది కదా అందులో ఆర్డర్ చేయించుకొని తినుండి గమన. కానీ ఇప్పటికీ మాట్లాడుతున్నప్పుడు నీ ఐబ్రోస్ నీ కళ్ళు నీ మెడ ఇలా తిరుగుతుంటాయి. డాన్స్ కి సంబంధించి డాన్స్ నేర్చుకుంటే ఏమవుతుందంటే యతో హస్త తతో దృష్టి యతో దృష్టి తతో మన యతో మన తతో భావ యతో భావ తతో రస తై తా కిట్ తక్క తత్త హిత్ తోం తా తా కిట్ తక్క తత్త హిత్ తోం. కానీ బేసిక్స్లో బిత్తిరి సత్య గారు కానీ మంగ్లీ కానీ సీనియర్ సుజాత అంటారు కదా తను కానీ నెక్స్ట్ మీరు కానీ వన్ బై వన్ ఎటు చూసుకున్నా చాలా ఫేమస్ ఫెమిలియారిటీ ఉన్న పర్సన్స్గా తయారైపోతారు. తర్వాత చంద్రవ్వ ఇంకో సోకాళ్ళు బుచ్చవ్వ ఎవరు వచ్చినా అక్కడ నిలబడతారు బికాజ్ దేర్ స్క్రిప్ట్ ఈస్ దట్ మచ్ స్ట్రాంగ్ అంతే. నేను హోల్ V6 టీమ్కి అందరికీ కూడా రుణపడి ఉంటాను ఎందుకంటే ఇంతమంది పబ్లిక్లోకి నన్ను తీసుకొచ్చారు. ఒక్క డైలాగ్ నీకు ఏది గుర్తుంటే అది ఎనీ స్టేజ్ పెర్ఫార్మెన్స్లో ఏదైనా పర్వాలేదు ఎందుకంటే స్టేజ్ మీద చేసేవాళ్ళు చాలా అరుదుగా దొరుకుతారు. భాగమతి రాగమతి అక్కా చెల్లెలు వీళ్ళిద్దరూ కాన్వర్జేషన్ నడుస్తూ ఉంది. ఆయన రావాలి ఆయన రాడు అని ఎంతసేపు మాట్లాడుకుంటాము. రావయ్యా రావయ్యా నేనేమో వద్దక్క వద్దక్క నాకు ఆ పటేల్ వద్దక్క నాకు ఆ పటేల్ వద్దక్క. ఈ పటేల్ చల్లకుండా రాడే. నీళ్ళు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ బేస్ ఉంది. నిజం చెప్పాలంటే నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు మా మామయ్య దగ్గర యాక్టింగ్ కోర్స్ నేర్చుకున్నాను. సతీష్ రాజ్ అని ఇంకొక మా ఊరన్న ఆ అన్న తీసుకొచ్చి జాయిన్ చేశారు నన్ను. చిన్న నువ్వు ఇంట్లో జాయిన్గా నువ్వు మస్తు డాన్స్ చేస్తావు కదా నీకు ఇది యూజ్ అవుతుంది అంటే అంటే ఫస్ట్ పబ్లిక్ ప్రేమను చూసింది నేను వినాయక చవితి బాలాపూర్ వాళ్ళని చూశాను. సో నాకు ఆ బాలాపూర్ స్వామి వినాయకుడు చాలా చాలా సెంటిమెంట్. నేను చాలా వెరీ ఎర్లీ ఏజ్లో నేను స్టేజ్ ఎక్కేసాను. 4 years ఉన్నప్పుడు మీకు ఈ పాట గుర్తుండి ఉంటుంది ఎందుకంటే ఆల్మోస్ట్ మనం అంతా ఒక జనరేషన్ బ్యాచ్ అనుకున్నాం. పిల్లల్లారా పాపల్లారా సూపర్ సాంగ్. రేపటి భారత పౌరుల్లారా పెద్దలకే ఒక దారిని చూపే పిల్లల్లారా. ఇది నా ఫస్ట్ డాన్స్. అసలు అర్థం కాలేదు ఎవరు అంటే నేను అనుకున్నా నా చిన్నప్పటి క్లాస్మేట్స్ ఎవరో నన్ను చూసి గుర్తుపట్టి నా దోస్తులు వచ్చారు నన్ను పట్టుకున్నారని కూల్గా చూస్తున్నాను ఎవరిది అని. మంచిగా బుగ్గ మీద ఒక ముద్దు పెట్టింది. మీ అభిమాని తెరా చూస్తే అమ్మ సారీ నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదురా అన్న. అక్క నాకు నువ్వు అటు మస్తు ఇష్టం అక్క అన్నాడు. మా ఇంటికి పోదామంటది. జావళీలు చేస్తుంటాము డాన్స్లు చేస్తుంటే ఫస్ట్ స్టార్టింగ్లో హ్యాండ్ మూమెంట్ తోటి డాన్స్ చేయడం ఉండదు. ఫస్ట్ స్టార్టింగ్ కూర్చుంటారు ఇలా కొమ్మరోవాని ఎంత బిగువే పిలచిన పలుకకున్నాడేమి సేతునే కొమ్మరోవాని ఎంత బిగువే పిలచిన పలుకకున్నాడేమి సేతునే. సత్యభామ తర్వాత స్టార్ట్ అవుతుంది కొమ్మరోవాని ఎంత దిగువే పిలచిన పలుకకున్నాడేమి సేతుని. చాలా అవార్డులు వచ్చాయి కదా పాప. వాట్ అబౌట్ ద అవార్డ్స్ ఇదంటే ఏం చెప్తాం? స్టేట్ అవార్డు వచ్చేసింది. సో అంతకన్నా పెద్ద అవార్డు ఏముంటుంది. కరెక్ట్. హ్యాపీ విమెన్స్ డే లేడీస్. అచ్చా